దేశంలో ముడి చమురు నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా చమురు సరఫరాపై వస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పటాపంచలు చేసింది. దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీలు ప్రస్తుతం తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000కు పైగా పెట్రోల్ పంపులు సాధారణంగానే పనిచేస్తున్నాయని, ఎక్కడా ఇంధనం అయిపోయినట్లు నివేదికలు అందలేదని ఆమె చెప్పారు. వంట గ్యాస్ డిమాండ్ను తట్టుకోవడానికి రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని 30% పెంచినట్లు సుజాత శర్మ వెల్లడించారు. మార్చి 5 నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలని పేర్కొన్నారు. మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. హోర్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో ప్రస్తుతం 22 భారతీయ నౌకలున్నాయని, వాటిలో మొత్తం 611 మంది భారతీయ నావికులున్నారని చెప్పారు. భారత నావికులతో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు.